Welcome to Vergelijking Mais. Hi Sagar, what a sudden surprise. Yes. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మేమైతే నుమాయిష్కి వెళ్ళామన్నమాట. ఎర్లీగా వెళ్ళాము. ఇట్స్ బెటర్ టు గో ఎర్లీ. లైక్ మేము 4కి ఓపెన్ అవుతుందంటే మేము 2:33కి ఉండాలి, బయట ఎక్స్ప్లోర్ చేసుకుందామని వెళ్ళాము. సో ఇంకా త్వరగానే పంపించేస్తున్నారు. 1 వరకు కూడా వెళ్ళిపోండి, మంచిగా ఎవ్వరు ఉండరు, తక్కువ పబ్లిక్ ఉంటారు. యూ కెన్ ఎక్స్ప్లోర్ అ లాట్. సో ఇక్కడ బయట అయితే ఎగ్జిబిషన్ది చూడండి, స్టాల్స్, ఇయర్ రింగ్స్, ఆక్సిడైజ్ జ్యువెలరీ అన్నీ చాలా బాగున్నాయి. మేమైతే ఇంకా బయట ఏం తీసుకోలేదు, అలాగే సరాసరి లోపలికి వెళ్ళిపోయామన్నమాట. ఇంకా అలా వీడియో తీసుకుంటూ నేను వచ్చేసాను, మమ్మీ వాళ్ళు కూడా అలాగే నాతో పాటు వచ్చేసారు. ఇంకేం కొనుక్కోలేదు బయట. ఇక్కడైతే ఏది లేదని లేదు, ఎవ్రీథింగ్ యూ హ్యావ్. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ నుమాయిష్ మొత్తం కవర్ చేశాను వీడియోలో. ఇక్కడైతే మనకి కొరియన్ డ్రెస్సెస్, మీరు తీసుకోవాల్సింది ఏంటంటే బార్గెనింగ్ స్కిల్స్ అనేది ఉండాలి. ఎంత బార్గెనింగ్ స్కిల్స్ ఉన్నా కొంతమంది మాత్రం అస్సలు తక్కువ చేయట్లేదు. సో వన్ థింగ్ ఏంటి అంటే కొరియన్ డ్రెస్సెస్ అలాంటివి చాలా ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఇంకా హై ప్రైజెస్లో పెట్టేశారనమాట. సో ఇక్కడ తీసుకోవాల్సింది ఏంటి అంటే ప్యాంట్స్ వస్తున్నాయి, లైక్ 250కి మంచి జెగిన్స్ లాగా అలాంటి క్లాత్, మంచిగా ఆఫీస్ వేర్. యూ కెన్ టేక్ దాట్, రీజనబుల్ అనమాట. ఇంకా లోపలికి వెళ్తే మీకు స్కర్ట్స్ అలాంటివి చాలా రీజనబుల్ ఉన్నాయి. ఒక్కటి టైం తీసుకొని ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మంచిగా తీసుకోవడానికి. ఇక్కడైతే నేను ఆల్మోస్ట్ ఆల్ అన్ని ప్రైజెస్తో సహా తీశాను విత్ షాప్ నేమ్స్. ఇక చూడొచ్చు 200 రూపీస్కి ఫిక్స్డ్ రేట్ అని పెట్టేశారు. ఈ ప్యాంట్స్ కూడా బాగున్నాయి. యూ కెన్ వేర్ లైక్ అండర్ కుర్తీ. ఇవైతే కొరియన్ నైట్ వేర్స్ 350 రూపీస్ అంట. నేను చాలా తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏమేమి తీసుకున్నా అని. ఇక్కడ అయితే మీకు నుమాయిష్ మొత్తం చూపిస్తాను, వెళ్ళి తీసుకోండి. చాలా అంటే చాలా మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఈ షాప్లో వచ్చేసి 500కి స్కర్ట్స్ మంచి ఫ్లేయర్ వచ్చి ఉన్నాయి. ఇంకా టాప్స్ వచ్చేసి లైక్ వీ టేక్ ఫ్రమ్ లైక్ స్టైల్ పోర్ట్, లేదంటే ఇట లేటెస్ట్ క్రియేషన్స్ ఇలా చూపిస్తున్నారు కదా, అలాంటి టాప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఆ స్టైల్ పోర్ట్ కూడా ఒక స్టాల్ ఉంది, యూ కెన్ ఎక్స్ప్లోర్. బట్ అంతే ఏం అంటే అంతే షాప్లో ఎక్కడైతే స్టైల్ పోర్ట్కి మనం వెళ్తామో అంత బాగాలేవు. ఇక్కడ మేబీ అంటే మనం వెళ్ళిన తర్వాత అంత ముందుకి స్టార్టింగ్లో స్టాక్ అయిపోయి ఉండొచ్చు. ఇది స్టైల్ పోర్ట్ షాప్ అనమాట. మీరు చూడొచ్చు 200కి, 300కి, 1000కి కూడా డ్రెస్సెస్ ఉన్నాయి. కానీ ఫిక్స్డ్ ప్రైజెస్ అని పెట్టేశారు. సో మేము అలా అయితే అన్నీ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ తీసుకునే దగ్గర అయితే తీసుకున్నాను. నేను చాలా నైట్ వేర్స్, కొరియన్ నైట్ వేర్స్ తీసుకున్నా, ఇంకా స్కర్ట్స్ తీసుకున్నా, ఇంకా ఒక కాఫ్తాన్ సెట్ తీసుకున్నా అనమాట. ఇంకా మమ్మీ 250కి శారీస్ కూడా వస్తున్నాయి మీకు, చాలా అంటే చాలా బాగున్నాయి. యూ కెన్ ఎక్స్ప్లోర్. నేను అన్ని షాప్స్ అయితే క్లియర్గా పేర్లతో సహా అవుట్లెట్స్ పేర్లన్నీ తీశాను.
సో అక్కడ ఒప్పుకుంటుంది వెళ్తుంది ఎవరనుకున్నారు, నేనే అనమాట. అలా అలా చూస్తూ వీడియోలో కనిపించాలి కదా అప్పుడప్పుడు నేను కూడా. సో ఎప్పుడు నా వాయిసే వినిపిస్తుంది, అందరు భయపడుతుండొచ్చు ఈ వాయిస్ ఒకటే వినిపిస్తుందని. సో ఇవి అయితే చాలా బాగున్నాయి. ఈ షాప్లో అయితే మనకి ఖాదీ టైప్ ఆఫ్ క్లాత్ అనమాట. సో ఇక్కడైతే చాలా బాగున్నాయి అవి బట్టలు. సెట్ అయితే చూసాను, తీసుకుందాం అనుకున్నాను కానీ ఎక్స్పెన్సివ్ చెప్పారు, 1500 అంట. సో ఇలా అయితే వచ్చేసాం ఇంకా మేము బయటికి. పక్క షాప్లోనే ఇంకా వేరే దగ్గరికి అలా 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 నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఇంకా నైట్ వేర్స్ ఉంటాయి కదా, లైక్ నైటీస్, అవి కూడా చాలా బాగున్నాయి అన్నమాట. నేను తీసుకున్నాను, 250 రూపీస్ పడింది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ఇక్కడ మస్కటి ఇలా చాలా ఉన్నాయి. కాకపోతే మనం ఏవి తినాలనుకున్నా, నేను లాస్ట్లో శారీ షాప్ చూపిస్తాను. ఆ శారీ షాప్ దాటిన తర్వాత మీకు అన్ని స్విమ్మింగ్ పూల్ బోర్డు ఉంటుంది, దాని పక్కన చాలా అంటే చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇన్ ద సెన్స్ రీజనబుల్ ఇన్ ద సెన్స్ అక్కడ కంపేర్ చేసుకుంటే మీరు పక్కన తినొచ్చు. ఎందుకంటే పానీపూరి 150, 200 రూపీస్ చాట్ అలా ఉన్నాయి. వర్స్ట్ టేస్ట్. ఇది అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్నీ, అంటే మనం వెజిటబుల్ కటర్స్, స్టీల్ షాప్స్, అలా ఒక్కొక్క అవుట్లెట్ ఒక్కొక్కటి. మేమైతే రోటీ మేకర్ చూడడానికి వెళ్ళామన్నమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఈ అంకుల్ అయితే ఇలా మురుకులేస్తున్నాడు. ఇది అయితే మనకి ఇంట్లో మనం తీసుకొచ్చుకుంటే అది పని చేయదన్నమాట, అది అక్కడ వరకు అంకుల్ వరకే పనిచేస్తుంది అది. సో ఇక్కడ చూడొచ్చు మీరు ఎన్ని అంటే 200, 250 అలా పెట్టారు. కానీ బయటికంటే చాలా ఎక్స్పెన్సివ్. నేనైతే ఆ జ్యువెలరీ, ది ట్రెండింగ్ అయింది కదా రష్మికాది ఇయర్ మఫ్స్, ఏ జోలికి వెళ్ళలేదు. బికాజ్ అవుట్ సైడ్ ఈజ్ వెరీ రీజనబుల్. ఈ నైట్ వేర్స్ కూడా బాగున్నాయి. మెన్స్కి అయితే కుర్తీస్ ఉన్నాయి, సూట్స్ ఉన్నాయి, యూ కెన్ చూస్ ఎనీథింగ్. అక్కడైతే హాంటెడ్ ప్లేస్ ఉందన్నమాట, యూ కెన్ ఎంజాయ్. కిడ్స్ వస్తే ఎంజాయ్ చేసుకోవచ్చు. చాలా గేమ్స్ ఉన్నాయి. అండ్ అక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, లైక్ బాల్తో విసిరేస్తే మనకి టాయ్స్ వస్తాయి కదా అవి. ఇక చూడవచ్చు వింటర్ అయిపోయింది, సో నేను అది నైట్ వేర్ని జస్ట్ చూపించాను అంతే వీడియోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇలా ఆన్ ద గో వెళ్తూ ఉంటే మనకి ఇలానే స్టాల్స్, గేమ్ స్టాల్స్ అవన్నీ ఉన్నాయి. ఆ 200, 400 ఉంది ఆ బాల్స్కి వేయడానికి. అది ఒక్కటి కూడా పడట్లేదు. మేబీ అది ఏదైనా ట్రిక్ ఉంటుందా లేదా తెలీదు. సో ఇక్కడ వచ్చేసి 500కి సెట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అతను పట్టుకున్నాడు కదా అలా. అయితే నెక్స్ట్ అయితే ఇలా స్ట్రైట్గా వెళ్తేనే మనకి ఆ ఎగ్జిబిషన్ అనేది, ఎగ్జిబిషన్లో మనం జెయింట్ వీల్ ఇవన్నీ ఎంజాయ్ చేయడానికి ఏవైతే ఉంటుందో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. మీకు అక్కడ రైట్లోనే ఉంటుంది. ఇది వచ్చేసి వెజిటబుల్ కట్అవుట్, అన్ని వెరైటీస్లో కట్ చేసినాయి అని చెప్పి ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి ఆ చామ్స్ ఉంటాయి కదా, కీ చైన్స్, ఇంకా మ్యాగ్నెట్స్, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, మనం మినీ ఫుడ్స్ చేస్తారు కదా అది అనమాట. ఇది వచ్చేసి మేము F1 కార్ చూసాం ఇక్కడ. ఇంకొకటి వచ్చేసి నేను ట్రైన్ తీసుకుందాం అనుకున్నాను, చిన్నగా ఉన్నప్పుడు నా దగ్గర ఉండే ట్రైన్. F1 కార్ అయితే చాలా బాగుంది కానీ ఎక్స్పెన్సివ్ చెప్పాడు, సో లైట్ తీసుకున్నాం అనమాట. ఇక్కడైతే 350కి మెన్స్ కుర్తాస్ కూడా ఉన్నాయి, సెట్స్ కూడా ఉన్నాయి, కుర్తాస్ కూడా ఉన్నాయి. ఇంకా పక్కన అయితే బెడ్షీట్స్ వచ్చి 1000కి 3 అన్నాడు, 4 అడిగితే ఇస్తున్నాడు. ఇంకొందరి దగ్గర అయితే ఇవ్వట్లేదు, కొంతమంది ఇస్తున్నారు. ఇక్కడ వచ్చేసరికి కుర్తీ సెట్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ యూ కెన్ చూస్. ఇది వచ్చేసి మేము వెళ్ళిన ఫస్ట్ శారీ షాప్. ఒక్కొక్క శారీ 6000 రూపీస్ అంట, అదే మనకు బయట 1200, 1000 రూపీస్కి దొరుకుతుంది. ఇక్కడ వచ్చి మేము నైటీస్ తీసుకున్నాం అనమాట ఈ షాప్లో. షెజాది క్రియేషన్స్ అని ఉంటుంది. నైట్ వేర్ అసలు రెగ్యులారిటీతో మ్యాచ్ చేయకుండా డిఫరెంట్గా ఉండే నేను తీసుకున్నా. అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఏమేమి తీసుకున్నా అనేది. ఇక్కడ వచ్చేసి అవి లైట్, బెడ్ ల్యాంప్స్ అవన్నీ ఉన్నాయి. ఇది వచ్చి బ్లౌజెస్ షాప్ అనమాట. ఇక్కడ 600, 300 అలా ఉన్నాయి, చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. ఇట్స్ బెటర్ టు బై ఫ్రమ్ మీషో ఆర్ సమ్ అదర్ షాప్స్. ఇక్కడ టాయ్స్, ఇంకా వెరైటీస్ ఆఫ్ కార్స్, ఆర్సీ కార్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా, పిల్లలకు కావాల్సిన టాయ్ షాప్ మొత్తం ఇది A to Z ఇందులో ఉన్నాయి. అలా చాలా షాప్స్ ఉన్నాయి, కాకపోతే ఇది కొంచెం పెద్ద షాప్ అనమాట. యూ కెన్ బై కంపేరింగ్ ద ప్రైజెస్. ఇది వచ్చేసి ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మానికెట్ ఎంటర్ప్రైజెస్ అని ఉంది కదా, ఇక్కడ ఫ్రాక్స్ బాగున్నాయి, నైట్ వేర్స్ కూడా బాగున్నాయి, కాకపోతే పక్కన షాప్స్ కంటే ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఆ ర్యాట్ కిలర్స్ అవి కూడా ఉన్నాయి అక్కడ సైడ్. ఇలా
ఇప్పుడు ఇక్కడ చూపించే దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే నైట్ వేర్ ఏదైతే నేను తీసుకున్నానో ఇదే లేన్లో ఉన్న షాప్లో తీసుకున్నాను. నేను పేరు షెజాది క్రియేషన్స్ అన్నా కదా, అక్కడ 250కే ఎంత మంచి నైట్ వేర్ అంటే అసలు డిఫరెంట్. అంటే ఇప్పుడు మనం ఇంట్లో మమ్మీ వాళ్ళు వేసుకుంటా నైట్ వేర్స్ అట్లా కాకుండా నీట్గా నైట్ వేర్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మమ్మీకి కూడా తీసుకున్నాను నేను. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ వచ్చి 350, ఇలా 2 తీసుకోవచ్చు. 600 పెడితే 2 వస్తున్నాయి. 1 అయితే 350. ఐ మీన్ జీన్స్ అవన్నీ, కానీ అంత ఏం క్వాలిటీ లేవని చెప్పి నేను తీసుకోలేదు. ఇవి స్కర్ట్స్, జైపూర్ స్కర్ట్స్ ఉన్నాయి. చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కూడా చాలా బాగున్నాయి, కానీ అంత రీజనబుల్ కాదు. జస్ట్ ఏదో ఓకే ఫైన్ తీసుకోవచ్చు అనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి ఫుడ్ సంగతికి చూసుకుంటే మాత్రం ఆగ్రా చాట్ అనేది మాత్రం వర్స్ట్ 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 అసలు చెప్పొద్దు. అంత ఫుడ్ అని కాదు, ఎక్స్పెన్సివ్ అని కాదు, ప్రతి ఒక్కటి వర్స్టే. అండ్ అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అయితే మనం కొనుక్కుంటున్నాం, తింటున్నాం డబ్బులు ఇచ్చి, రూడ్గా బిహేవ్ చేస్తున్నారు. లైక్ క్యా హోనా ఇలా మాట్లాడుతున్నారు అనమాట. సో మీరు వెళ్తే ఇక్కడ ఏ ఆగ్రా చాట్స్ ఇక్కడ ఏడ తినకండి. అక్కడ మీరైతే కొంచెం అలా వెళ్ళిన తర్వాత పవన్ కళ్యాణ్ది ఒకటి హోర్డింగ్ వస్తుంది ఇట్లా, మోప్మా బజార్ అని. అక్కడ సైడ్ క్రాస్ అయిన తర్వాత మీకు ఒకటి బయటికి వెళ్తుంది. అటు సైడ్ మీరు చూసుకుంటే ఈ శారీ షాప్ ఉంటుంది, ఆ పేరు చూసుకొని వెళ్ళండి. దాని పక్కనే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, కొంచెం రీజనబుల్ ఉన్నాయి. యూ కెన్ ఈట్ దేర్. సో ఇది వచ్చేసి జ్యువెలరీ షాప్స్ చూశాను. యాంటీ టార్నిషింగ్ జ్యువెలర్స్ ఉన్నాయి. సో యూ కెన్ టేక్ దెమ్ ఇఫ్ యూ వాంట్, అంటే కంపేర్ ద ప్రైజెస్ అండ్ టేక్. సో మీ ఇది వచ్చేసి నేను చెప్పాను కదా, స్ట్రైట్ వచ్చిన తర్వాత ఇలా నుమాయిష్ ఎగ్జిబిషన్లో ఈ జెయింట్ వీల్స్, ఈ కొలంబస్, ఇంకా మేము రైడ్కి వెళ్దాం అనుకున్నాం. అక్కడ అది నించొని చూస్తాం కదా, బైక్ రేసింగ్స్, కార్ రేసింగ్స్. బట్ చాలా అంటే చాలా రష్ ఉండే, సో వీ కుడెంట్ గో. ఇక్కడ నుంచి దిగే వాళ్ళని ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇంకా అయితే ఇలా అలా చూసుకుంటూ వచ్చేసేసరికి చాలా అంటే అప్పటికే మాకు 1-2 hours అయిపోయింది మేము ఆ లోపల తిరిగేంతవరకు. ఇది చాలా పెద్ద వీడియో అయిపోయింది నాకు. ఈ పాప అయితే నన్ను చూడగానే ఇలా స్మైలీ పెట్టింది. దెర్ ఆర్ రేర్ కిడ్స్ అలా రెస్పాండ్ అవ్వడానికి ఇన్స్టెంట్గా. సో షీ వాజ్ అ క్యూటీ. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది స్టార్ట్ అయిన తర్వాత చూద్దాం వీళ్ళు ఆడుతనాదాలని చెప్పి వింటుండే. నేను ఇది గ్రాడ్యుయేషన్లో ఉన్నప్పుడు మా క్లాస్మేట్స్తో వెళ్ళి ఎక్కిండే అనమాట. మస్తు భయపడ్డాము. అదైతే అసలు పైన వెళ్ళి ఇలా స్టక్ లాగా అయిపోయింది ఒక ఫ్యూ సెకండ్స్, లైక్ 10 seconds అలా. ఇంకా ఇక్కడ అయితే ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి లెఫ్ట్ సైడ్కి, అంటే మన హోమ్ ఫుడ్స్. ఇంకా ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చి పెట్టారు, జైపూర్, బాంబే అలాంటి వాళ్ళు. పికిల్స్, అగర్బత్తీస్, ఎవ్రీథింగ్ వీ హ్యావ్. ఇక్కడ వచ్చేసరికి ఆ పికిల్ స్టాల్ ఇదైతే మెప్మా బజార్. నేను చెప్పాను కదా పవన్ కళ్యాణ్ ఆంధ్ర నుంచి ఇక్కడికి ఆ స్టాల్స్, డ్వాక్రా మహిళలు ఉంటారు కదా వాళ్ళ స్టాల్స్ అనమాట ఇవన్నీ. మీరు వెళ్తే మ్యాక్సిమం అక్కడ బయట తీసుకోకుండా ఇక్కడ తీసుకుంటే వీళ్ళకి ఇంకా చాలా సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం అనమాట. ఇక్కడ పర్లేదు, ఇక్కడ రీజనబుల్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చి మేము ఇవన్నీ అడిగామన్నమాట. ఇవి అయితే స్నాక్స్, ఇక్కడ వేరే వాళ్ళు అమ్మేది రైట్ సైడ్ స్టాల్. ఇవి వచ్చేసి ధూపమ్స్, ఇంకా ధూపం బౌల్స్ అవన్నీ ఉంటాయి కదా, అగరబత్తీస్. చాలా అంటే చాలా మంచి స్మెల్ వస్తున్నాయి, చాలా బాగుండే. మేము మమ్మీ కూడా తీసుకుంది అనుకుంటా. ఇంకా కుకీస్ కూడా ఉన్నాయి, బిస్కెట్స్, కుకీస్. ఇవి వచ్చేసి హోమ్ మేడ్ స్నాక్స్, చాలా టేస్టీ ఉండే. మేము కూడా ట్రై చేసాము. ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ అన్ని నైట్ వేర్స్ ఉన్నాయి, లైక్ టెరకోటా పాట్స్ అవన్నీ ఉన్నాయి, కుక్ వేర్స్. ఇంకా హ్యాండ్లూమ్స్ లైక్ బ్యాగ్స్, క్లాత్స్ అన్నీ ఉన్నాయి. చాలా జూట్ బ్యాగ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. జూట్ బ్యాగ్స్ ఎక్కడైనా మనకి శిల్పారామంలో ఎలా అయితే దొరుకుతాయి అలాగే. వేరేస్ ఇంకొకటి వచ్చేసరికి మన ఈ ఉలెన్ ఫ్రాక్స్ ఉంటాయి కదా, ఇది నేను అడిగాను అనమాట ప్రైస్. ఆంటీ చాలా ఎక్కువ ప్రైస్ చెప్పారు, 1500 సంథింగ్. సో నేనైతే లైట్ తీసుకున్నా. ఇంకా
ఇక్కడ జున్ను కూడా సేల్ చేస్తున్నారు, అంటే తీసుకొచ్చి. మరి ఎన్ని రోజులు ఉంటుందో లేదో తెలియదు నాకు జున్ను గురించి. ఇక్కడ వచ్చేసి మనకి అవి కీ చైన్స్ వుడ్ లాగా ఉంటాయి కదా, అవి అమ్ముతున్నారు ఒక బ్రదర్. ఇంకా మమ్మీ వాళ్ళు శారీస్ చూస్తున్నారు, అందుకని మేము ఈ గేమ్ ఆడదామని వెళ్ళాము. అది 300 రూపీస్ అంట. మేము వెళ్ళినప్పుడైతే చాలా అంటే చాలా రష్ ఉంది. ఇంకా తర్వాత మేము తీసుకున్నాము. మా అన్నయ్య అయితే నేను వేస్తా అన్నాడు, నాకు ఆ డాల్ కావాలన్నయ్య అని చెప్పిన. సో మా అన్నయ్య కూడా ట్రై చేసిండు కానీ రాలేదు. ఈ అంకుల్ శారీస్ అంకుల్ అనమాట, షాప్ 250 రూపీస్కి చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ శారీస్. కొంచెం పేపర్ కాటన్లా ఉన్నాయి కదా, అవి తీసుకోకండి, ఎందుకంటే ఎంత వాటర్లో వేసినా కూడా అవి అలాగే ఉంటున్నాయి. మమ్మీ వాళ్ళు అయితే కాటన్ శారీస్ తీసుకున్నారు, కొంచెం మెత్తగున్నటివి. ఆ పక్కన కూడా ఉన్నాయి, మంచిగానే ఉన్నాయి 250 350కి. ఇంకా మేము మళ్ళీ ఇంకో గేమ్ ఆడదామని అని తీసుకెళ్ళాను, బట్ అక్కడైతే 400 రూపీస్ అలా చెప్తుండే అనమాట. ఇంకా లైట్ తీసుకున్నాం మేము. అది కూడా ఏంది ముట్టుకోవాలన్నా కూడా లైక్ చాలా ఎక్స్పెన్సివ్. ఒక్కొక్క గేమ్స్ బాస్కెట్బాల్లో బాస్కెట్ దగ్గరకు పోయి కూడా పక్కకే పడుతుంది ఆ బాల్. అంటే అదేమన్నా ట్రిక్సా లేకుంటే ఇంకేమన్నా అర్థం అవ్వలేదు. ఇంకా దాని తర్వాత అయితే మేము ముందరికి వెళ్ళిపోయినాము. ఇంకా ఇలా ముందరికి వెళ్ళేసి మేమైతే ఈ ఏరియాని నేను చెప్పింది ఫుడ్స్ అదే రీజనబుల్గా ఉన్నాయి. మీరు స్నాక్స్ ఏమైనా తినాలనుకుంటే మేము బేల్పూరి, ఇంకా మా అన్నయ్యనేమో చాట్ తిన్నాడు. ఇంకా పక్కన సైడ్ లెఫ్ట్లో మేము కూర్చున్న దగ్గర నేను చూపిస్తాను స్టెప్స్. మేము కూర్చున్న దగ్గర అయితే మేబీ ఇందులో క్యాప్చర్ అయిందో లేదో తెలీదు, అక్కడే ప్రీవియస్గా మీకు అక్కడ స్టెప్స్ ఉంటాయి ఆపోజిట్ స్టాల్స్ ముందల్నే. అక్కడ మీకు పక్కనే రైస్, పులిహోర రైస్ అట్లా అమ్ముతున్నారనమాట, ప్లేట్ అలా. ఇక్కడికి వచ్చేసరికి ఇంకా ఈ హ్యాండీక్రాఫ్ట్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయి. ఇంకా షో పీసెస్ అలా చాలా ఉండే షాప్స్. ఇంకా తర్వాతకైతే ముందరికి వచ్చాం మేము. వాటర్ బాటిల్ మనకి ఒక దగ్గర 30 రూపీస్ ఉంటాయి, ఒక్కొక్క దగ్గర 60 రూపీస్ 50 రూపీస్ అమ్ముతున్నారు ఇక్కడ ఈ ప్లేసెస్లో. లిటరల్గా మనమైతే వాటర్ కూడా ఒక క్యాన్ పెట్టుకుపోవాలేమో. అసలు టూ మచ్. గవర్నమెంట్ షుడ్ టేక్ యాక్షన్. ఇంత ఎక్స్పెన్సివ్ అమ్ముతున్నారంటే బయట కంటే వాటర్ బాటిల్ కూడా చాలా 50 రూపీస్ 60 రూపీస్ అమ్ముతున్నారు. ఇక్కడైతే మీకు మొబైల్ షాప్ కనిపిస్తుంది కదా, 99 స్టోర్ అని. ఫ్రమ్ 99కే కాకుండా ఫ్రమ్ 99 అని ఉంది. సో ఎక్స్పెన్సివే ఉంది, అది కూడా నేను ట్రై చేశాను. హలీం కూడా ఉంది, హలీం కూడా తినొచ్చు, హలీం కూడా అమ్ముతున్నారు. ఆ ప్లేస్ బాగుంది, నాకు నచ్చింది ఆ హలీం ప్లేస్. పిస్తా హౌస్ది. అరేబియన్ ప్యారడైజ్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా మీకు దుబాయ్ ఫ్యాక్టరీ అని ఇక్కడ బోరసిల్ అవేమో ఉంటాయి కదా, ప్లాస్టిక్ బోరసిలే అంటారు అనుకుంటా, అది అమ్ముతున్నారు. ఈ అబ్బాయి వచ్చేసి అయితే లేలోనది ఇది బలూన్స్ అని అంటుండే. నేనైతే వద్దు మేమేం ఆడుకుంటామనంటే ఫోటో అయినా దిగు అని చెప్పి ఇస్తున్నాడు. ఇంకా దాని తర్వాత అయితే ఇలా మమ్మీ వాళ్ళు అలా ఒక రౌండ్ వేసి వచ్చారనమాట లోపల. మేము బయట నుంచొని ఇక్కడ చూస్తున్నాము. ఇంకా తర్వాత అయితే ఇక్కడ కీ చైన్స్ సేమ్ ప్రీవియస్ చూపించిన కీ చైన్స్ అవన్నీ అమ్ముతున్నారు. ఇక్కడ కొంచెం హ్యాండీక్రాఫ్ట్స్ అవన్నీ ఉన్నాయి, సేమ్ చామ్స్. ఇలాగే చాలా స్టాల్స్ ఉన్నాయి. ఇంకొకటి సూపర్ బ్లూమ్ అని ఈ మధ్యలో వీడియో ట్రెండ్ అయ్యింది ఆంటీది. సూపర్ బ్లూమ్ అనమాట, షోల్డర్ పెయిన్స్ అలా లేకుండా తీసుకోవాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు, బాగున్నాయి జాకెట్లు. ఇంకొచ్చి నాకైతే మిర్చిదే బాగా నచ్చింది. అదేదో ఇలా పూలదండలు పెట్టినట్టు పెట్టారు, హైలైట్ అనిపించింది నాకు. అక్కడైతే లైట్గా ఉన్నాయి, ఇక్కడ చాలా డార్క్గా ఇలా మొత్తం సెట్ చేసి పెట్టారు. తర్వాత అయితే ఇంకా ఇక్కడ అంతా వెళ్ళొచ్చు. అలా స్ట్రైట్ వెళ్తే ఎంట్రన్స్ దగ్గర నుంచి లెఫ్ట్కి, అంటే మనం ఇప్పుడు ఎలా వెళ్తున్నామో అలా లెఫ్ట్కి వెళ్తే ఎంత రష్ అంటే అసలు మేము వెళ్ళకుండా వచ్చేసినాం బయటికి. చాలా రష్ ఉంది అక్కడ సైడ్. ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఇదే నేను కాఫ్తాన్ సెట్ తీసుకున్నాను కదా, ఇదే షాప్లో 400 రూపీస్ ఉండే. గ్రీన్ కలర్, ప్యారెట్ గ్రీన్ కలర్ బాగుంది. ఇంకా అది తీసుకొని మేము బయటకు వచ్చేసాం అనమాట. మా అన్నయ్య దగ్గర అంటే నేను బుక్ చేసాం, మా అన్న ఫ్రెండ్ కూడా బుక్ చేసింది. సో మేము ఈ అంకుల్ వాళ్ళకైతే టికెట్స్ ఇచ్చేసినాం అనమాట. మేము ఎక్స్ట్రా 5 ఉండేటివి. ఇంకా డబ్బులు తీసుకోండి అమ్మా అంటే వద్దా అంకుల్ అని చెప్పేసాము. ఎందుకంటే ఎలాగో వేస్ట్ అవుతుండే ఆ టికెట్స్, అదేదో వాళ్ళకే ఇస్తేనన్నా అయిపోతుందని చెప్పి మేము అలాగే ఫ్రీగానే ఇచ్చేసినాము. ఇంకా నెక్స్ట్ అయితే
మెట్రోకి వెళ్ళాము. మేమైతే కార్ తెచ్చుకోలేదు, ఎందుకంటే క్యాబ్లో వచ్చినాము. ఇక్కడైతే ఇక్కడ పార్కింగ్కి చాలా ఇబ్బంది. మేము మెట్రో ఎక్కి మెట్రో నుంచి లక్డికపుల్లో దిగి క్యాబ్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోయాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను నెక్స్ట్ వీడియోలో నేను ఏమేమి తీసుకున్నాను అనేది పెడతాను. బాయ్ బాయ్.